పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి ప్రభా నాయన, ఈ బుధవార దినమున కొద్దిమందిగా కూడుకొని ప్రభా నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రభా ఈ వాక్యాన్ని ధ్యానించుకోబోతూ ఉండగా ప్రభా మీరే నాతో మాతో మాట్లాడండి. మీ దేని దాసరాలైన నన్ను మీ చాటును మరుగుపరిచి ఈ రోజు ఎవరికి ఏ మాట అవసరమో ప్రభా మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి ప్రభా, మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి ఆఖరి మాసంలోనికి నడిపించారయ్యా. హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ కూడికంతా కూడా ప్రభా ఆది అంతం తోడుకుండి నడిపించండి. ఇంకా రావాల్సినటువంటి వారిని కూడా త్వరపెట్టి తోడుకు రమ్మని ప్రార్థిస్తున్నాము అయ్యా. వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ ఆధీనంలోనికి తీసుకొని ప్రభా మీ యొక్క నాయన మాటలతో ప్రభా మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమె. అంశము, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అన్న క్వశ్చన్ ఈరోజు మనము ఎవరికి వాళ్ళమే మనం ప్రశ్నించుకోవాలి. దేవుని యందు ఉన్న భక్తి మనలో ధైర్యాన్ని పుట్టిస్తూ ఉందా అనేది మనం ప్రశ్నించుకుంటూ బైబిల్ గ్రంథంలోని పరిశుద్ధులను కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ వాక్య భాగంలో మరి ఈ అంశము యోబు గ్రంథంలో మనం చూస్తామండి. యోబు గారిని వాళ్ళ స్నేహితుడు ప్రశ్నిస్తాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని ప్రశ్న ఉంటుంది అనమాట. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. జాబ్ 4th చాప్టర్ 6th వర్స్. ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఎలిఫజ్ యోబు గారి స్నేహితుడు అనమాట. యోబు గారికి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆయన శ్రమల్లో ఉన్నాడు, కానీ వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా చూస్తే జ్ఞానులు మాట్లాడినట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారండి. కాకపోతే అక్కడ యోబు గారిని వాళ్ళు అర్థం చేసుకోలేదు. కానీ మనకు కావాల్సినటువంటి అంశం ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఈ రోజు మనము దానిని ప్రశ్నించుకోవాలి. భక్తి కలిగి ఉంటున్నాము అని మనము అనుకుంటూ ఉంటాం, భక్తులుగా మనం పిలువబడుతూ ఉంటాము. అనేక మంది భక్తుల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాము కదండి. భక్తి అంటే ఏంటి? ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో ఆ ప్రేమలోనే భక్తి పుట్టుకొస్తుంది, ఆ ప్రేమలోనే భయం పుట్టుకొస్తుంది. ముందు ప్రేమించాము, ప్రేమించబడుతున్నాము ప్రభుతోటి అనేది మనము గ్రహించాలి. విశ్వాసి అది గ్రహించగలగాలి. ఆ ప్రేమను మనము రుచి చూడాలి. ఆ రుచి చూచినప్పుడే భయముతోనూ భక్తితోనూ మనము కొనసాగగలుగుతాము. ఈ భయము భక్తి మనకేమి నేర్పిస్తుంది? నిరీక్షణను మనకి నేర్పిస్తుంది. ఇక్కడ యథార్థంగా ప్రవర్తించటం నేర్పిస్తుంది. అలాగే మరి నిరీక్షణ కూడా కలిగి ఉండే విధంగా మనకి నేర్పిస్తుంది. మన ఆత్మీయ యాత్రలో ఈ పాఠాలు మనము రక్షణ పొందుకున్న దినము నుంచి కూడా వింటూ ఉంటాం కదా. విశ్వాసంతో కొనసాగాలి, భయముతో భక్తితో కొనసాగాలి అని. మరి ఇవన్నీ కూడా కలిగి ఉన్న మనలో ధైర్యం అనేది ఉంటూ ఉందా? పిరికితనం ఉంటూ ఉందా? ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటాం కదా. పిరికితనం కూడా మనలో ఉంటుంది. కానీ దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నటువంటి మనము ఎప్పుడు కూడా మన పరిస్థితులన్నిటిలో ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండటము అని అంటే మనం నోటి మాటతో చెప్పటం కాదు. నీ పరిచర్యలో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీకు ఎదురవుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటిలో కూడా ధైర్యముతో ముందుకి కొనసాగాలి. ఎన్నో పరిస్థితులు వింటూ ఉన్నాము. కుటుంబంలో పరిస్థితులు తట్టుకోలేక, లేకపోతే ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక, అనారోగ్య పరిస్థితుల వల్ల మరి ఎంతో మంది ఈరోజు ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు. ప్రేరణ కలుగు చేస్తా ఉంది. వాళ్ళు ఆ రీతిలో మరి చనిపోతే బాగుండు అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయ్యో ఇంకా బ్రతికేం చేస్తావని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు.
ప్రభు మనల్ని అలా పిలుచుకోలేదు కదండి. ధైర్యవంతులుగా మనల్ని నిలవబెట్టడానికైనా పిలుచుకున్నారు. ఒకప్పుడు పిరికివారమే, ఒకప్పుడు భయస్థులుగానే బ్రతికాము. కానీ ఆ బ్రతుకు కాదు ఈ రోజు మనం బ్రతుకుతుంది. ఎలాంటి బ్రతుకంటే విశ్వాసభరితమైన బ్రతుకు. అవమానాలను, నిందలను, చీత్కారాలను, మరి మనల్ని ఎవరైతే కాదు వద్దు అని మనల్ని పక్కకు పెట్టినప్పటికీ కూడా అన్నిటినీ సహించుకొని మనము నిలవబడగలిగే విధంగా ధైర్యాన్ని ఇచ్చాడు. ఎందుకు నిలవబడుతూ ఉన్నామండి? ఎందుకు మరి ఎలాంటి పరిస్థితులన్నిట్లో కూడా ఎందుకు ఈ బ్రతుకుని మనకెందుకు రావట్లేదు? యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ కలుగు చేయదా అని ఇక్కడ వాక్యం సెలవిచ్చిన విధంగా యథార్థ ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు, తప్పు చేయనప్పుడు భయపడాల్సినటువంటి అవసరము లేదు. మనము ఖచ్చితంగా మనము చేసేటటువంటి పనిలో సత్యం ఉన్నప్పటికీ కూడా లోకం మనల్ని నిందిస్తుంది. ఎందుకంటే లోకము దేవుణ్ణి ఎరగట్లేదు. దేవుని బిడ్డలే దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటూ కూడా దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఉన్నారు. అలాంటి జనాల మధ్య మనం జీవిస్తూ ఉన్నప్పుడు నిందలకు, అవమానాలకు, ఆటంకాలు ఉన్నాయి, నిరాకరణలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే వాటన్నిటిలో కూడా ధైర్యంగా మన ఆత్మీయ యాత్రలో మనము ముందుకు కొనసాగాలి. ఎవరు వచ్చి మనం చేయి పట్టుకొని రా ముందుకు నడవని నడిపించే వాళ్ళు ఎవరు ఉండరు. నీ జీవితం నీది. నువ్వు ఏ విధంగా సమర్పణ కలిగి ఉన్నావో ఆ సమర్పణతోనే ముందుకు వెళ్ళగలగాలి. నీవు సమర్పించుకున్న విధంగా నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో ఆటంకాలుంటాయి, అడ్డంకులుంటాయి. వీటన్ని ఈ పరిస్థితులన్నిటిలో కూడా మనం ఎలా ఉన్నాము? భయంతో బ్రతుకుతూ ఉన్నామా? ధైర్యంతో బ్రతుకుతూ ఉన్నామా? నిరీక్షణతో కొనసాగగలుగుతూ ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలండి. ఈ యొక్క నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అనే వాక్యానుసారంగా మనము చూసినట్లయితే క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కదండి. మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఒక యవ్వనస్తురాలు మరియమ్మ గారు యవ్వనస్తురాలుగా ఉన్నప్పుడు తనకి దూత వచ్చి ప్రకటించినటువంటి ప్రకటన అండి. అది గొప్ప భాగ్యమే, అది గొప్ప ధన్యతే. దేవునికే జన్మనిచ్చేటటువంటి తల్లిగా మారటం గొప్ప ధన్యతే. కానీ ఆవిడ ఎక్కడుంది? లోకములో ఉంది. మనుష్య స్వభావంతో బ్రతుకుతూ ఉన్నటువంటి జనాల మధ్య ఉంది. కన్యక, పురుషుని ఎరగనటువంటి ఆ స్త్రీ. ఆ దినాల్లో వివాహాలంటే త్వరగా చేసేసేవాళ్ళు. 13-14 సంవత్సరాలకి వివాహాలు చేసేవాళ్ళు. ఆ చిన్న ఏజ్ లో ఇంకా వివాహం కాలేదు. మరి మన ఇప్పుడు అనుకునేటటువంటి విషయాల్లో చూస్తే ఆమె ప్రదానం చేయబడిందంటే నిశ్చితార్థం అయిందని చెప్పాలి అనుకున్నారు. ఆ వ్యక్తికి ఆ మరియమ్మ గారిని ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు పెద్దలు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చింది ఆ స్త్రీ. సడన్ గా మరి దూత వచ్చి మరి నువ్వు దేవుని కుమారునికి జన్మివ్వబోతూ ఉన్నావు అనేది మాట ఆమెకి పలికినప్పుడు ఏమండి ఆ చిన్న ఏజ్ లో ఏం తెలుస్తుందండి? ఏం తెలుస్తుంది? ఏంటి నేను గర్భం ధరించడం ఏంటి? అంటే మనకు తెలిసింది ఏంటి? మ్యారేజీ, పిల్లలు, కుటుంబం. ఇలా మనకి చెప్పి పెంచుతారు మన పెద్దవాళ్ళు. ఆనాడు కూడా అలాగే కదా పెంచుతారు. మరి వివాహం కాలేదు కదా, మరి నాకు గర్భం ఏంటి అని ఆవిడ అనుకుని ఉండొచ్చు. సరే, దేవుని మాటకు లోబడిందండి. దేవుని మాటకు లోబడింది. నాకు ఇది ధన్యతని నేను అనుకుంటాను, నీ చిత్తానుసారంగా జరిగించండి ప్రభు అని తను సమర్పించుకుంది. కానీ ఎన్ని అవమానాలు, ఎన్ని నిరాకరణలు ఆమె ఎదుర్కొని ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రభు వచ్చాడు అంటేనే నమ్మని వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయిందంటే నమ్ముతారా? లోకం నమ్ముతుందా? ప్రజలు నమ్ముతారా? అయినప్పటికీ నేను నిలబడింది. నీ చిత్తానికి నేను లోబడతాను ప్రభు అని లోబడింది. అక్కడ పరిశుద్ధురాలుగా ఉంది ఆమె. ఆ యవన కాలమందు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంది. దేవుని వాక్యానికి లోబడింది. లేఖనాలు ఈ రోజు బైబిల్ గ్రంథం మనకు అన్ని బోధిస్తూ ఉంది. మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ బైబిల్ గ్రంథం ఆ దినాల్లో ఉందా? లేదు. ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. లేఖనాల ప్రకారంగా కన్యక గర్భమున మరి
కుమారుడు జన్మించినటువంటి వాక్యాన్ని చేత పట్టుకుని ఒకవేళ ఆమె నేనేనేమో అని అనుకుందేమో ఆవిడ. ఎన్ని అవమానాలు వచ్చి ఉంటాయండి, ఎంతమంది నిరాకరణలు తెలుపుంటారు, ఎంత అవమానించుంటారు, ఎంత నిందించుంటారు. ఆ స్త్రీని భయపడిందా? నిరీక్షణ కోల్పోయిందా? ఆత్మహత్యలకు పాల్పడిందా? ధైర్యంగా నిలబడింది. దేవునికే జన్మనిచ్చేటటువంటి తల్లిగా ఆ యవనస్తురాలు పరిశుద్ధురాలుగా నిలవబడటం మనం చూస్తూ ఉన్నాము. మరి ఆమె భక్తి ఆమెకి ధైర్యాన్ని పుట్టించిందండి. అవమానములను ఎదుర్కొనే ధైర్యాన్ని పుట్టించింది, నిందలను ఎదుర్కొని నిలబడేటటువంటి ధైర్యాన్ని పుట్టించింది, నిరాకరణలను ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని పుట్టించింది. ఈ లోకమంతా ఒక్కటైనా సరే నేను దేవుని మాటకు దేవుని చిత్తానికి లోబడతాననేటటువంటి ధైర్యముతో ఒక స్త్రీ, ఒక చిన్న అమ్మాయి అని చెప్పాలి. ఇప్పుడున్నటువంటి కాలంలో 15 సంవత్సరాలకు కానీ వివాహం చేసిన అది కూడా కేసే. అమ్మాయికైతే 18 years నిండాలి, అబ్బాయికైతే 21 years నిండాలి కదండి. ఆ దినాల్లో 13 years కి 14 years వివాహాలు చేసేసేవాళ్ళు అన్నమాట. ఆ చిన్న వయసులో ఎంత జ్ఞానంగా ఆవిడ నడుచుకుంది, ఆ చిన్న వయసులో ఆవిడ ఎంత జ్ఞానంగా ప్రభువుని స్తుతిస్తూ ఉంది. మనం మత్తయి సువార్తలో చూస్తాము, లూకా సువార్తలో చూస్తాము. నీ చిత్తమయ్యా, నీ చిత్తం ఎలాగో అలాగే జరిగించండి ప్రభు అని తనను తాను సమర్పించుకుంది. ఈ సమర్పణ ఎలా ఉందండి? చిన్న మాటలు ఒక మాటతో చెప్తే సరిపోతుందా? కాదు, ఎంతో ధైర్యం కావాలి, ఎదుర్కోవటానికి ధైర్యం కావాలి. వివాహం చేసుకోవటానికి ఒక వ్యక్తిని నిర్ణయించారు, ఆ వ్యక్తి ముందు నిలబడగలగాలి ధైర్యంగా. దేవుని మహాకృప, దేవుని చిత్తం కాబట్టి యేసయ్య గారు అర్థం చేసుకున్నారు. ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయిందని చెప్పి మరి ఆయనకి చెప్పడం ద్వారా అర్థం చేసుకున్నాడు, తనని హక్కును చేర్చుకున్నాడు. తన కష్టాల్లో, బాధల్లో అన్నిటిలో కూడా ఆయన తోడుగా ఉన్నాడు. లోకం ఎన్ని రాళ్ళేస్తుంటదో కదా, ఎన్ని నిందలేస్తుంటదో కదా, ఎన్ని అవమానాలకు ఆవిడ గురై ఉంటుందో కదా. అయినప్పటికీ ఒక స్త్రీ నిలబడినటువంటి ఆ రీతి ఈ రోజు దేవుణ్ణే లోకానికి రక్షకుడిని ఇచ్చిందండి ఆ తల్లి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత మంది మనం నిలబడగలుగుతూ ఉన్నాము? చిన్న శ్రమలకే మనం భయంతో వణికిపోతూ ఉంటాము, చిన్న అవమానాలకే భయంతో గడగడ వణికిపోతాం, సిగ్గుతోటి వాళ్ళతో మాట్లాడగలమా, బయటికి వెళ్ళగలమా అని ఆలోచిస్తూ ఉంటాము. నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణను కలుగు చేయట్లేదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపలేదా? ప్రశ్నించుకోవాలి మనం ఈరోజు. ఎవరో అన్యులు వచ్చి మనల్ని ఆటంకపరచట్లేదండి. వాక్య ధ్యానాలకి, ప్రార్థనలకి అన్యులు వచ్చి మనల్ని నిరాటంకంగా వాళ్ళు మనల్ని ఆటంకపరుస్తారు, ప్రార్థనలు జరగనివ్వరు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మనం చూస్తుంటాం. కానీ విశ్వాసులే, పెద్ద దైవ జనులే ప్రార్థనలు చేసుకోకూడదని, కలుసుకోకూడదని మరి అంతమందికి నాకైతే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అన్యులను అంటారు? ముందు మనం సరిగ్గా ఉంటున్నామా? ముందు మనం సహవాసం కలిగి ఉంటున్నామా? మనం ప్రేమ కలిగి ఉంటూ ఉన్నామా? మనం భక్తి కలిగి ఉంటూ ఉన్నామా? ఒకళ్ళతో ఒకళ్ళం కలిసి మనం ప్రార్థించుకుందాము. ఈ సమస్య నుంచి విడుదల దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నీ కొరకు నేను ప్రార్థిస్తాను, నీతో పాటు నేను కూడా కలిసి ప్రార్థిస్తాను అనుకునేటటువంటి సహవాసాలని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఈ దినాల్లో? ఎంత మంది సేవకులు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ రీతిలో? ప్రోత్సహించేదానికంటే కూడా ముందుగా ఏం వచ్చని చేస్తున్నారు, ఎందుకు కలుసుకుంటున్నారు అనేటటువంటి వాళ్ళ మధ్య మనం బ్రతుకుతున్నాము. ఒక స్త్రీగా మరియమ్మ తల్లి ఏ విధంగా బ్రతికిందో బ్రతికి చూపించింది. ఒక రక్షకుణ్ణి ఈ లోకానికి ఇచ్చింది. ఆ తల్లిని బట్టి దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతించాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం ఈ లోకంలో మనము ఏ విధంగా మనం బ్రతుకుతూ ఉన్నాము, మనకిచ్చినటువంటి వారిని మనం ఏ విధంగా లోకానికి సమర్పిస్తూ ఉన్నాము.
రక్షకుడిని ఇచ్చిందండి. మనం ఎవరిని ఇస్తూ ఉన్నాం లోకానికి? మనం ఎలా ఉన్నాం? ఆ తల్లి ధైర్యం చూడండి. అక్కడ కుమారుడు శిలువ పాలవుతాడని తెలుసు, కుమారుడు గాయాల పాలవుతాడని తెలుసు. దేవుని కుమారుడైనా సరే తల్లి గర్భములో 9 నెలలు ఉండి ఆయన బయటకు వచ్చాడు. తల్లి పొత్తిళ్లలో బ్రతికాడు, తల్లి పాలు తాగాడు. చిన్న చిన్న చేతులతోటి అమ్మ చేయి పట్టుకొని తిరిగాడు. అమ్మ కలిపి పెట్టినటువంటి ఆ అన్నము ముద్దలుగా తిన్నటువంటి ఆ రక్షకుడు మరి కొంతకాలం వయసు వచ్చిన తర్వాత ఆయన పనులు ఆయన చేసుకుని ఉండొచ్చేమో. ఆమె ఎంత ప్రేమగా తల్లి చూసుంటదండి, ఎంత ప్రేమగా ఆ బిడ్డని కాపాడుకొని ఉంటది. ఆ తల్లి కళ్ళ ముందే కుమారుణ్ణి తీసుకెళ్లి యెరూషలేము వీధుల్లో రక్తసిక్తంగా తిప్పుతూ ఉంటే ఆ తల్లి హృదయము ఎంతగా దుఃఖించుంటుందో కదా. కళ్ళ ముందే కుమారుని యొక్క ప్రాణం తీస్తూ ఉంటే ఆ తల్లి యొక్క దుఃఖము ఎంత కారిపోయి ఉంటుందో, ఈ భూమి ఆమె కన్నీళ్లతో తడిచుంటుందేమో అని అనిపిస్తుంది కదండి మనకి. దేవుని యొక్క పరిశుద్ధ రక్తంతో ఏ విధంగా అయితే ఈ భూమి తడిచిందో ఆ తల్లి యొక్క కన్నీరుతో కూడా ఈ భూమి ఆ రోజు తడిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి ధైర్యం కావాలి. ఒక అవమానాన్ని భరించాలన్న ధైర్యం కావాలి, ఒక నిందను భరించాలన్న ధైర్యం కావాలి. దేవుని సేవలో ఎదురవుతూ ఉన్నటువంటి ఆటంకాలన్నిటిని ఎదుర్కోవాలన్న ధైర్యం కావాలి, ప్రాణం పెట్టాలన్న ధైర్యం కావాలి. ఈ రీతిలో ఎంత మంది మనం జీవించగలుగుతూ ఉన్నాము. ఆ తల్లి ఆ రోజు చేసినటువంటి ఆ గొప్ప త్యాగము ఒక రక్షకుడిని లోకానికి ఇచ్చింది కదా. ఆమె ధైర్యం ఏం చేసిందో తెలుసా? ఆమెకు ధైర్యాన్ని, ఆమె యొక్క భక్తి ఆమెకు ధైర్యాన్ని పుట్టించిన రీతిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూద్దామండి ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 8వ వచనము. ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనోళ్ళక రహస్యంగా ఆమెను వినాలని ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అనెను. చాలా దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలకు రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించిన పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భవతిగా ఉందని చేసుకోబోయేటటువంటి వ్యక్తికి తెలిసినప్పుడు ఆ వ్యక్తి మరి అందరిలో కూడా పెట్టి మరి అవమానపరచటం ఆయనకి ఇష్టం లేక రహస్యంగా విడనాడాలని చూశాడంట. మరి అది కూడా ఒక విధమైనటువంటి బాధే కదండి. వివాహం చేసుకోపోయేటటువంటి వ్యక్తి కాదని వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే దాన్ని కూడా సాక్రిఫైస్ చేయాలి. ఆయన దేవుని మాట విన్నాడు, దేవుని మాటకి లోబడ్డాడు, విధేయత చూపించాడు కాబట్టి ఆమెను చేర్చుకున్నాడు. మరి విననటువంటి భర్తల దగ్గర అనేక మంది స్త్రీలు బాధలు పడతా ఉన్నారు. ఏ తప్పు చేయకపోయినా కానీ అర్థం చేసుకోలేనటువంటి భర్తల దగ్గర అనేక మంది స్త్రీలు ఉంటూ ఉన్నారు కదండి. ఆ దినాల్లో మరియమ్మ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ దినాల్లో ఉన్నటువంటి స్త్రీలుగా మనము ఏ విధంగా మన ఆత్మీయ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాము అనేది కూడా మనం పరిశీలించుకోవాలి. ధైర్యంతో కొనసాగుతూ ఉన్నామా, పిరికితనంతోటి బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నాం ఆత్మీయ యాత్రలో? విశ్వాసం ఉందని చెప్పుకుంటే సరిపోదు కదా. విశ్వాసం అంటేనే ఓర్పు కదా, విశ్వాసం అంటేనే సహనం కదా. మరి ఆ క్రమంలో స్త్రీలు ఎంత
ధైర్యంగా ఉండాలో చూడండి. తప్పు చేయనప్పుడు భయపడము గారు ఎంత గట్టిగా ఆవిడ పట్టుకుని తన జీవితాన్ని కొనసాగించిందో కదా. ప్రధానం అయిపోయింది, వివాహం కావాలి. వివాహం కొరకు ఆవిడే మరి వెయిట్ చేస్తూ ఉండుంటారు, కొంత సమయం పెట్టుకొని ఉంటారు వివాహం కొరకు. ఈ సమయంలో మరి ప్రభువుతో వచ్చేసాడు, నువ్వు గర్భవతి కాబోతూ ఉన్నావు అని, దేవుని కుమారునికే జన్మనిపోతూ ఉన్నావు అని చెప్పడం జరిగింది. ఎంత భయం వేస్తుందో కదండి. ఆ లేఖనాలు నెరవేర్పే, కానీ ఆ నెరవేర్పు కొరకు అక్కడ ఒక పాత్రగా మరియమ్మ నిలబడింది. ఎంత ధైర్యం కావాలో కదా, ఎంత నిరీక్షణ కావాలో కదా, ఎంత విశ్వాసం కావాలో కదా మనం కూడా కలిగి ఉండాలి. కూడా లేరు కదా, ఎందుకు అనే ఒక ఆలోచన అయితే వస్తుందండి. ఇంతకంటే ఎక్కువ గొప్ప త్యాగం చేస్తున్నామా మనము? మరియమ్మ గారి కంటే కూడా గొప్ప త్యాగం చేస్తూ ఉన్నామా? ఆమె పడినటువంటి అవమానాలు, ఆమె పడినటువంటి నిందల కంటే ఎక్కువ మనం భరిస్తూ ఉన్నామా? ఒకసారి ఆ స్త్రీని మనం ఉదాహరణగా తీసుకుంటే, చేసుకోవాల్సినటువంటి భర్త కూడా మరి వదిలేసేద్దాము, ఎందుకులే ఆమెను అవమానపరిచి 10 మందిలో పెట్టి అవమానపరిచేది ఎందుకులే అని ఆలోచిస్తున్న రీతిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ దేవుని మహాకృపండి, ఆ స్త్రీకి, మరియమ్మ గారికి మరి ఆ యోసేపు గారిని దేవుడు ఎంతో ఆదరణగా దయచేసిన విధానాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన కూడా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగానే మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్టి వారిగా ఎంతమంది ఉంటున్నారు ఈ దినాల్లో? చేసిన తప్పుకి, చేయని తప్పుకి అన్నిటికీ కూడా ఒకళ్ళనొకళ్ళ మీద నిందలేసుకుంటూ, అవమానపరుచుకుంటూ, ఆనాడు ఏదైనా తోటలో అవ్వ ఆదాముని మరి ఇద్దరు నిందించుకున్న రీతిలోనే నిందించుకుంటూ వెళ్తున్నటువంటి కుటుంబాలుగా మనం జీవిస్తూ ఉంటాము. భయంతో వణుకుపోతూ ఉంటాము, నిరీక్షణ కోల్పోతూ ఉంటాము, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము, పిరికాత్మతో జీవిస్తూ ఉంటాము. అయితే భక్తి కలిగి ఉన్నామా లేదా అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి కదా, పరీక్షించుకోవాలి కదా. 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు వచ్చారు ఈ లోకానికి, గొప్ప త్యాగాన్ని చేశాడు అని సంవత్సరం మనం ధ్యానించుకుంటాం, ప్రతిరోజు ధ్యానించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం, వాక్యములో అమ్మ ఇంత శక్తి ఉందా అనుకుంటాం. కానీ ఒక్కసారిగా మనసు మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, అమ్మో ఏంటబ్బా ఇది అని అని మనమే నిరాశపరుచుకుంటూ ఉంటాం. ఏమైపోతుందండి మన భక్తి? ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ఎదిరించి నిలబడగలగాలి అని అంటే దేవుని యందు ఉన్నటువంటి మనం కలిగి ఉన్న భయము, భక్తి ఖచ్చితంగా మనలో ధైర్యాన్ని పుట్టించాలి. ఆ ధైర్యం ఏం చేస్తుందో తెలుసా? హతసాక్షులుగా మారటానికి కూడా సిద్ధపరుస్తుంది. అందుకనే అనేక మంది సేవకులు హతసాక్షులం అవుతామని తెలుసు, అనేక మంది మరి వారిని హెచ్చరిస్తున్న తీరు వాళ్ళకి తెలుసు, అపాయం ఉందని తెలుసు, కానీ దేవుని చిత్తానికి వాళ్ళు సమర్పించుకొని, మరణానికి కూడా భయపడకుండా దేవుని సేవకై వాళ్ళని సమర్పించుకొని హతసాక్షి యొక్క కిరీటాన్ని పొందుకొని ఈ దినాన దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నటువంటి ఆ గొప్ప కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. మరణాంతరం ఆ వ్యక్తి ఎవరు, మరణాంతరం ఆయన చేసినటువంటి సేవ ఏంటి, మరణాంతరము ఆయన ప్రసంగించినటువంటి ప్రసంగాలు ఏంటి అని మనం చూసినప్పుడు మనలో అగ్ని రగులుతుంది కదండి. ఇంత జ్ఞానం ఎక్కడ దాక్కుంది, ఇంతకాలం మనం ఎందుకు తెలుసుకోలేకపోయాము అని మనం అనుకుంటూ ఉంటాం. నిజమా కదా అండి? మనిషినైతే లేకుండా చెయ్యొచ్చేమో, కానీ ఆయన చేసిన సేవ, ఆయన వాళ్ళు పలికినటువంటి ఆ ప్రసంగాలు ఈ రోజు అనేక మందిని కదిలించి వేస్తూ ఉన్నాయి. అనేక మందికి ఏం చెప్తూ ఉందో తెలుసా? దేవుని రాజ్య నిర్మాణంలో మనందరము పాలిభాగస్తులుగా ఉండాలి అని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఇదే ధైర్యం, ఇదే భక్తి. నేను భక్తి గలదానిగా ఉన్నాను, నేను భక్తి కలిగిన వానిగా ఉన్నాను అని మనం నోటితో చెప్పటం కాదు, మన భక్తి మన ప్రవర్తనలో చూపించాలి. మన భక్తి మనం ధైర్యంగా ఉండి చూపించాలి, ఈ ప్రపంచానికి చూపించాలి, ఈ లోకానికి చూపించాలి.
చూపించాలి, నీకు ఎదురవుతున్నటువంటి శ్రమలకు చూపించి నిలబడాలి. మరియమ్మ గారు అలా నిలబడ్డారు. యేసు ప్రభువుకి జన్మనిచ్చారు, మనకి రక్షకుడిని ఇచ్చారు, లోకానికి రక్షకుడిని ఇచ్చింది ఆ తల్లి. లూకా సువార్తలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 30వ వచనంలో మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానినే, ఇదేలాగా జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుడి శక్తి నిన్ను కమ్ముకోను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. చాలా ఇక్కడ ఇంకొకటి కూడా మనము పదే పదే చెప్పటం వింటున్నాం కదండి మరియమ్మ గారి గురించి. పరిశుద్ధురాలుగా కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం, పురుషుడిని ఎరగనది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో చూసినట్లయితే యవన కాలం ముందు ప్రవేశించక ముందు పిల్లలు తప్పిపోతున్నటువంటి పరిస్థితి, తప్పు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. ఆ పరిశుద్ధురాల్ని ప్రభువు ఎన్నుకున్నాడు చూడండి. అక్కడ ఆమె గర్భాన్ని మరి ధరించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్త్రీగా జన్మించినటువంటి ఆమె పరిశుద్ధంగా జీవించింది, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించింది, గుణవంతరాలుగా జీవించింది, విధేయత కలిగి జీవించింది, దేవుని మాటకు అక్కడ ఆ తనను తాను సమర్పించుకుంది. నీ చిత్తమే నెరవేరను కాబట్టి అని అంటుంది. ఇన్ని గుణాలు ఉన్నటువంటి ఆ తల్లికి ఇంకా మంచి కుమారుడు, లోక రక్షకుడు అయినటువంటి కుమారుడు జన్మించడం అన్నది ఎంతో గొప్ప ధన్యత కదండి. నిలబడింది ఫస్ట్ ఆవిడ, ధైర్యంగా నిలబడటానికి నేను ముందుకు వస్తాను ప్రభు అని నిలబడింది. పిరికాత్మను ఆమె కలిగి లేదు. ఇన్ని సుగుణాలను కలిగి ఉన్నటువంటి ఆ బంగారు తల్లి మనకందరికి మాదిరికరంగా ఉంది కదండి. మనం ఎలా ఉంటున్నాము? చిన్నది పెద్ద విషయము, చిన్నటికి మనం ఏం చేస్తామంటే భయపడతాము, గడగడ ఉనికిపోతాము. నాకెందుకు బాబో ఇవన్నీ కూడా నేను విడిచిపెట్టి నా పనులు నేను చేసుకుంటే నాకు హాయిగా ఉంటది కదా అని అనుకుంటాం. అనుకున్న రోజులు లేవా అండి? చాలా సార్లు మనము అనుకుంటూ ఉంటాం. కానీ నిన్ను పిలుచుకుంది ఎందుకు దేవుడు? నిన్ను ఏర్పరచుకుంది ఎందుకు దేవుడు? ఆ పనిని నువ్వు కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా. నువ్వు బ్రతికున్నంత కాలము నువ్వు దేవునికి ఏదైతే సమర్పణ కలిగి జీవిస్తూ ఉన్నావో, నువ్వు నేను సమర్పణ కలిగి నేను ఇలా జీవిస్తానని దేవునికి మాట ఇచ్చావో ఆ మాట ప్రకారంగా నువ్వు బ్రతకాలి, విశ్వాసంతో కొనసాగాలి. దేవుని చేయి పట్టుకున్నటువంటి మనం విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళం అయితే దేవుని యందు భక్తి ఉందా మనకి? భయం ఉందా మనకి? అందుకే పరీక్షించుకోవాలి, మనము పరిశీలించుకోవాలి. మనము ఆమెను చూసినప్పుడు, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు మైండ్ లోనికి వచ్చినాయి. ఒక చిన్న తప్పిదం చేస్తేనే మనతో ఉండేటటువంటి భర్త మనల్ని అర్థం చేసుకోడే. అలాంటిది గర్భం ధరించింది అని అంటే తన భర్త తనను అర్థం చేసుకున్నాడు. ఇది దేవుని పని. దేవుని పనిలో నా భార్య ఒక పాత్రగా వాడబడుతూ ఉంది, లోకరక్షకుడిని ఈ ప్రపంచానికి ఇవ్వబోతూ ఉంది, భూమి మీదకి తేబోతూ ఉందని తెలుసుకున్నటువంటి ఆ భర్త ఆమెని అంగీకరించాడు. ఎంతో మంది చంపాలని చూసేవాళ్ళు, ఎంతో మంది ప్రసవించడానికి ఎక్కడా కూడా స్థలం లేనటువంటి పరిస్థితి. ఇన్ని కష్టాల్లో ఆ పురుషుడు ఆమెను ఆదుకున్నాడు కదండి. ఎంతమంది పురుషులు ఈ రోజు స్త్రీలకి మరి ఆదరణగా మరి సపోర్ట్ గా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ భయపడద్దు, సపోర్ట్ గా లేరు, నా మాట వినట్లేదు, కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు అని మనం భయపడటానికి వీల్లేదు. మనం ఎలా ఉండాలో తెలుసా? ఆయన అంగీకారాన్ని తెలుసుకొని మరియమ్మ ఆ రోజు గర్భాన్ని ధరించడానికి ముందుకు రాలేదు. ప్రభు దూత అక్కడ చెప్పగానే నేను నీ మాటకు లోబడతానని చెప్పి వాడు వచ్చింది. తర్వాత ఆయనకి తెలిసింది
ఎవరు తోడున్నా, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్నది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అన్నది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎక్కడున్న వాళ్ళమో ఈ రోజు ఇక్కడున్నాము అని అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి మన స్థితిని ఏ విధంగా దేవుడు మార్చాడు. అతి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలండి. 46వ వచనం నుండి చదువు. నా ప్రాణం గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. దేవునికి సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. చాలా దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంది. అప్పుడు మరియా ఇట్లనే, నా ప్రాణము ప్రభువుని కనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను అని అక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ఇవన్నీ లేఖనాలలో నెరవేర్పు కొరకే జరుగుతున్నాయమ్మా అని మనం చెప్పుకుంటాం. కానీ ఆ లేఖనాలు నెరవేర్పు కొరకు అక్కడ ఎంత త్యాగం ఉందో ఒకసారి ఆలోచించారా? యేసుప్రభు వారు కూడా లేఖనాలు నెరవేర్పే, కానీ ఎంత త్యాగం ఉందో చూడండి. ప్రాణ త్యాగం ఉంది, గాయాలు, రక్తసిక్తము, అవమానాలు, నిందలు. ఆ క్రమంలో మరియమ్మ గారు కూడా అక్కడ నిలబడ్డారు. అవమానాల మధ్య, నిందల మధ్య, నిరాకరణల మధ్య, సమాజంలో ఒంటరిగా ఎవరు కూడా ఆదరించలేనటువంటి పరిస్థితుల్లో పొత్తిళ్లలో బిడ్డను పెట్టుకొని ఒక స్థలంలో కూర్చోటానికి కూడా స్థలము లేక, పశువుల పాకలో ఆయన జన్మించిన రీతి, ఆ పశువుల తొట్టిలో ఆయన పడుకోబెట్టిన రీతిని మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఒక స్త్రీ ఇంత ధైర్యాన్ని కలిగి లోకానికి లోక రక్షకుడిని ఇస్తే, ఒక కుటుంబంలో ఒక స్త్రీగా, నువ్వు దేవుని నమ్ముకున్నటువంటి స్త్రీగా, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి స్త్రీగా నువ్వు ధైర్యముతో నువ్వు ఎందుకు కొనసాగలేవు? ఆవిడికి ఎంతమంది ఉన్నారు ఆ రోజు? సపోర్టుగా ఎంతమంది ఉన్నారు? భర్త ఒక్కడే, ఒంటరి బ్రతుకు. ఇక్కడ కాదంటే ఇక్కడ అపాయం ఉందనంటే అక్కడి నుంచి వేరే చోటకి వెళ్లాల్సినటువంటి బ్రతుకు. కొన్ని ఐశ్వర్యవంతురాలంటే కాదు, దీన స్థితిలో ఉన్నటువంటి స్త్రీ. అందరూ గొర్రెల్లో మేకల్లో తీసుకెళ్లి దేవాలయాలకి వారు బలిస్తూ ఉంటే వీరెళ్ళినటువంటి స్థితి ఏంటో తెలుసా? పావురాలను తీసుకెళ్లి వాళ్ళు ఇచ్చేటటువంటి స్థితి. ఎంత దీన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభు కొరకు ధైర్యంగా నిలబడింది. లోకరక్షకుడికి జన్మనిచ్చింది. ఆ తల్లికున్న ధైర్యము కుటుంబాల్లో ప్రతి తల్లి కూడా కలిగి ఉండాలండి. మనలో బిడ్డల కొరకు ఏ విధంగా నిలబడాలో ఆ ధైర్యం మనకి నేర్పిస్తూ ఉంది. మనం ఎలాగ మన ఆత్మీయ స్థితిలో నిలబడాలో ఆ ధైర్యం మనకి నేర్పిస్తుంది. అవమానం ఇచ్చే పరిస్థితుల్లో మనం ఏ విధంగా నిలబడాలో మనకి నేర్పిస్తూ ఉంది. పిరికాత్మను దేవుడు మనకి ఇవ్వలేదని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. పిరికాత్మను ఆల్రెడీ తీసివేశాడు, పాత స్వభావాన్ని పాతి పెట్టేశాడు. ఈ రోజు మనం ధరించుకుంది నూతన స్వభావం కదండి. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఎప్పుడు కూడా మనకు చెప్తూనే ఉన్నాడు, భయపడొద్దు 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 అని. కానీ భయపడతా ఉంటాం, అన్నిటికీ భయమే. భయపడొద్దు. ఈ రోజు దేవుడు నీకు ఏ పరిచర్యనైతే ఇచ్చాడో, నీకు ఏ బాధ్యతనైతే ఇచ్చాడో ఆ బాధ్యత నెరవేర్చే విషయంలో నీ ప్రాణం పోయినా సరే ధైర్యంగా నిలబడు. ఎలివేసినా సరే ధైర్యంగా నిలబడు. ఆ రోజు మరియమ్మ తల్లి లోకానికి రక్షకుడిని ఇచ్చిన రీతిలో ఈ దినాన నీవు నేను మనము ఏం చేయాలో తెలుసా? లోకానికి సువార్తను ప్రకటించగలగాలి. నువ్వు చేసే పని అదే, నేను చేసే పని అదే. ఆ పనిలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. కుటుంబం కూడా మనకి తోడుగా రాదు. భర్త కూడా అంటాడు, పిల్లలు కూడా అంటారు, 24 గంటలు నువ్వు ఇదే పనిలో ఉంటే నువ్వు వద్దు పో అనేవాళ్ళు కూడా ఉంటారు. అని నిలబడు.
నిలబడు. నువ్వు నిలబడినప్పుడు కనపడేటటువంటి ఆ ధైర్యము నీ ప్రభు నామానికి మహిమ, ఘనత. ఆ రీతిలో మనం బ్రతకాలండి. స్త్రీలము కదా, సున్నితమైన ఘటాలం కదా, మనం ఎక్కడ భరిస్తాం, మనం ఎక్కడ చేస్తామని అనుకుంటున్నాం. ఆవిడ కూడా స్త్రీయే. మనం ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వాక్యాన్ని చెప్పుకుంటున్నాం, ధ్యానించుకుంటున్నాం. ఆవిడ 13 years 14 years లోనే ప్రభువుకు జన్మనివ్వటానికి సిద్ధపడింది. దైవాన్ని లోకానికి తెచ్చింది ఆమె. అందరు సపోర్ట్ చేశారా? అమ్మో, దేవుని కుమారుడు మరియమ్మ గారికి పుట్టబోతూ ఉన్నాడంటే అని సపోర్ట్ చేసిన వాడు ఎంతమంది? అక్కడ ఎవరు కనిపించట్లేదు. ఇంకా క్రీస్తు జన్మించాడని తెలియగానే చంపేయడానికి చూశారు. ఎన్నిటిని కూడా తట్టుకుంటూ, వీటన్నిటినీ కూడా తప్పించుకుంటూ కుమారుణ్ణి 30 years వరకు వాళ్ళతో కూడా ఉంచి పోషించుకుంటూ పెంచుకుందా తల్లి. ఎంత గొప్ప తల్లి కదండి. ఆ తల్లిలో మనం కూడా మారాలి. ఆ తల్లిలో మనం కూడా ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఆ తల్లిలో మనం కూడా దేవునికి సమర్పణ కలిగి మనం జీవించగలగాలి. దేవుని యొక్క మహాకృప ఆవిడ్ని ఎన్నుకుంది. దేవుని యొక్క మహాకృప నిన్ను నన్ను కూడా ఎన్నుకుంది. ఎన్నుకుంటేనే కదండి ఈ రోజు ఇప్పుడు ఉన్నాం. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోలేదు, మనం విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టలేదు. మనల్ని ఎన్నుకున్నాడు. అందుకు ఉదాహరణ నేనే. ఎక్కడో మారుమూల ప్రాంతంలో, గ్రామంలో ఉన్నటువంటి నన్ను నా పక్షంగా ఆయన ప్రణాళిక, వివాహం ఒక ప్రణాళిక, వివాహానంతరం ఒక ప్రణాళిక, ఈ రీతిగా ఆయన ఎన్నుకున్నాడు మనల్ని కూడా. మనం కూడా ఆయన కొరకు బ్రతకాలి. మనం కూడా ఆయన కొరకు నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. అవమానాలకు, నిందలకు జడిసి మనం పారిపోయే వాళ్ళం ఉండటానికి వీల్లేదు. నీకిచ్చిన పని నువ్వు ధైర్యంగా చెయ్యాలి. అనేకమైన డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు, సపోర్ట్ లేదు అని అనుకున్నప్పుడు నా మనసుకు కూడా అనిపిస్తుంది, మరి నేను కూడా కామ్గా మౌనంగా ఉండేస్తే సరిపోతేమో ఎందుకు అని చెప్పి నేను కూడా నా మనసుకు కూడా అనిపించినప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. ఇదే మాట మాట్లాడతాడు. దేవుడు నాకు ఇచ్చిన పనిని చేయటానికి మరి ఆయన ఇచ్చినటువంటి ఆ శక్తి, ఆ బలమే, ఆ దేవుని యందు ఉన్నటువంటి ఆ భక్తే ఏం చేస్తుందంటే ధైర్యాన్ని పుట్టించి బలంతో, శక్తితోటి ముందుకి నడిపిస్తుంది. మళ్ళా గుర్తు చేస్తూ ఉంది, నీ పని ఏంటి, నీ పని నువ్వు చేసుకుని ముందుకు వెళ్ళగలగాలి. నీకు ఇచ్చిన పనిని నువ్వు సమర్థవంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏమండి, ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అన్యులు వీళ్ళని కొట్టారు, వాళ్ళని కొట్టారు, అన్యులు ప్రార్థనలు చేసుకోకుండా గృహాల్లో అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని మనం వింటూ ఉంటాం. ముందు విశ్వాసులలో మార్పు రావాలండి. విశ్వాసుల్ని కలవకుండా చేసుకుంటూ ఉన్నారు. విశ్వాసులు ప్రార్థన చేసుకోవటానికి లేదు, కలిసి పర్మిషన్స్ తీసుకోవాలి. ఈ రీతిలో ఏంటండి ఇది? మరి మనము నూతన నిబంధనల అపొస్తలుల కార్యములో చూస్తే ప్రతి ఇంట కూడా వాళ్ళందరూ కూడా కలిసి ప్రతి దినము కూడా కలుసుకుని ప్రార్థించుకుంటూ రొట్టె విరుచుట యందు వాళ్ళు ఆగకుండా అలాగే కొనసాగించారంట ప్రార్థనలు. ఆగిపోవద్దండి. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని, ధన్యతను మనం విడిచిపెట్టుకోవద్దండి. నీకెవరు వచ్చి కాపురలో ఎవరో సేవకులు ఎవరు వచ్చి మిమ్మల్ని ప్రోత్సహించరు. నువ్వు చేసే సేవ చేసేసేయి అని చెప్పి ఎవ్వరు కూడా మనల్ని ప్రోత్సహించరు. ఒకళ్ళకంటే ఇంకొకళ్ళు ఇంకా హై పొజిషన్ లోకి, అంటే సేవలో కావచ్చు లేకపోతే ఆయనకి సమర్పించుకున్న విషయంలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినా గానీ అందరూ సంతోషంతో నువ్వు వెళ్ళు చెయ్యి అనే వాళ్ళు ఉండరు. ఈ సమాజం అలా నిండిపోయింది, కుళ్ళుతో నిండిపోయింది. అలాంటి సమాజంలో ప్రభు వైపు మనం చూడగలిగే విధంగా ఉండాలి. ప్రభు కొరకు సమర్పణ కలిగి మనం జీవించాలి. అది చావైనా బ్రతుకైనా సరేనండి. కుటుంబం ఎలా కట్టుకోవాలో నేర్చుకోవాలి. కుటుంబంలో భర్త, పిల్లలు, నీకు ఇచ్చిన బాధ్యతలు, బంధాలు, బాంధవ్యాలను ఏ విధంగా నెరవేర్చుకోవాలో తెలుసుకోవాలి.
వాటి ప్రకారంగా సేవలో కూడా ముందుకి కొనసాగాలి. ఇదే మన ధైర్యము. ఇదే కదండి మన ధైర్యం. అట్టి ధైర్యాన్ని మనము కలిగి మన ఆత్మీయ యాత్రలో ముందుకి కొనసాగుదాం. ఇంకొక స్త్రీ గురించి మనం చెప్పుకొని ముగించుకుందామండి. మరియమ్మ గారి గురించి మనం ధ్యానం చేసుకున్నాం కదా. మరి ఆ తల్లి ఒకసారి మీరందరూ కూడా ఆవిడ గురించి ధ్యానం చేయండి. కన్యక, ఇంకొక వ్యక్తికి ప్రదానం చేయబడింది. దాదాపుగా ఆవిడ ఉన్నటువంటి వయసు ఏంటో కూడా ఒకసారి మనం చూసుకుంటే 13-14 సంవత్సరాలు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. ఈమె ఎన్ని కష్టాలు పడి ఉంటది, ఎన్ని బాధలు పడి ఉంటది, ఎన్ని అవమానాలు పడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ధ్యానం చెయ్యండి ఆవిడ గురించి. అసలు మనం పడే కష్టాలేనా అని కూడా అనిపిస్తుంది కదా. లోకరక్షకుడిని ఈ ప్రపంచానికి భూమి మీదకి తీసుకురావటానికి అన్నిటినీ ఎదుర్కొంది. ఆమె భక్తి ఆమెకు ధైర్యాన్ని పుట్టించింది. అలాగే ఇంకొక స్త్రీ కూడా అండి, ప్రభు కొరకు నిలబడినటువంటి స్త్రీని మనము చూస్తాం. ఎస్తేర్ గారు ఎలా నిలబడిందంటే, ఆమెలో ఉన్న భక్తి కూడా ఏం చేసిందో తెలుసా? ధైర్యాన్ని పుట్టించింది. మరణాన్ని సైతము ఎదిరించి, అయితే కూడా చనిపోయినా పర్వాలేదు, నేను వెళ్ళి రాజు ముందు నిలబడతానని చెప్పి వెళ్ళింది. అక్కడ ఏం కనిపిస్తూ ఉంది మనకు? అక్కడ ధైర్యం కనిపిస్తూ ఉంది. ధైర్యం ఎలా వస్తుందంటే, దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. మరి ఈ స్త్రీలు మరి ఎంతగా వారి జీవితాన్ని మనకు మాదిరికరంగా అక్కడ నిలబెట్టారో కదా. మనం ఎలా ఉన్నామో పరిశీలించుకుందాము, సరి చేసుకుందాము. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 17 వరకు చదువుదాము. 5వ అధ్యాయము 10-17 యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడలా బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడును సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలోనున్న జనులకందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి ఆ నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించు న్యాయ వ్యతిరిక్తంగానున్నను నేను రాజు వద్దకు ప్రవేశించుదురు. నేను నశించెదను. అటువంటి నేను మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారంగా జరిగించెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఎస్తేరుని పెంచినటువంటి మొర్దెకై తండ్రి స్థానంలో ఉండే పెంచాడు, వివాహం చేశాడండి. ఆయన కూడా బిడ్డని చనిపోతే చనిపోతావు అని నువ్వు దేవుని కొరకు నిలబడమని అక్కడ చెప్తున్నట్లుగా ఉంది. చూడండి, మనం ఎలా ఉండాలో చూడు. బిడ్డని లోకానికి రక్షకుడిగా ఇచ్చిన ఆ తల్లి మరణానికి కూడా ఆయన సిలువపై ఎక్కిస్తూ ఉన్నప్పుడు నిలబడింది, చూస్తా ఉంది. ఇక్కడ మొర్దెకై చూడండి, ఒకవేళ నశించిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని పని కొరకు నువ్వు నిలబడాలి. నిన్ను అందుకే అక్కడ పెట్టాడేమో చూసుకో. నువ్వు అక్కడ ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను, నాకేం పర్వాలేదని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు సహాయం చేయకపోతే మరొక తట్టు నుంచి దేవుడు మాకు సహాయాన్ని పంపిస్తాడు, కానీ నువ్వు నశించిపోతావు, నీ ఇంటి వారు నశించిపోతారు అని అక్కడ ఆయన హెచ్చరిస్తున్న విధానాన్ని మనం చూస్తూ ధైర్యం కావాలి కదండి. ఇలాంటి మాటలు చెప్పాలి అంటే ఓర్క నోటి మాటలు కాదండి, అది ధైర్యం కావాలి, హృదయాంతరంగంలో నుంచి రావాలి. మన బిడ్డలకు చెప్పేటప్పుడు కూడా అంత ధైర్యంతో మనం చెప్పగలిగినప్పుడే వాళ్ళు కూడా ధైర్యంగా పెరగగలుగుతారు, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి అనేక మంది క్రైస్తవులని చెప్పుకోవటానికి కూడా భయపడుతూ ఉన్నారు, సిగ్గు చేయటం అన్నమాట. అనేక మంది ఆ మాట చెప్పుకోవటానికి కూడా భయపడుతూ ఉన్నారు. అలాంటి
సమాజం మధ్య మనం జీవిస్తూ ఉన్నాం కదా, ఎంత ధైర్యం కావాలి. నీ హక్కుని వేరొకళ్ళు లాక్కుంటూ ఉంటే ఆ హక్కుని పోగొట్టుకోవటానికి కూడా నువ్వు వెనకాడట్లేదు, కానీ ప్రభు కొరకు నిలబడటానికి, ధైర్యంగా ముందుకు రావటానికి అనేక మార్లు ఆలోచిస్తూ ఉంటాం మనం. ఇక్కడ ఆవిడ నిలబడింది చూడండి, ఒక స్త్రీ నిలబడింది. లోకరక్షకుడు ఈ లోకానికి రావటానికి ఒక స్త్రీ నిలబడింది. యూదులందరినీ రక్షించుకోవటానికి ఒక స్త్రీ నిలబడింది. ఒక భర్తని రక్షించుకోవటానికి అబీగయీలు నిలబడింది. స్త్రీలు ధైర్యం గలవారు కదండి. మనం కూడా అట్టి రీతిలో మనము జీవించాలి. అంటూ ఆయన తోటి ఆయన అన్న మాట మనం చూసినట్లయితే, ఈ సమయమందుని ఏమీ మాటలాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమనెను. దేవుడు ఆ విశ్వాసులకి ఎంత ధైర్యం ఇస్తాడో చూడండి. రాజు సముఖమునకు వెళ్ళటానికి ఆజ్ఞ లేదు, చంపబడతాము అన్న ఆజ్ఞ ఉందండి అని చెప్పినప్పుడు మరి మొర్దెకై గారు అంటున్నాడు, నువ్వు వెళ్ళకపోతే ఇంకొక దిక్కు నుంచి వస్తుంది కానీ నీకు అపాయం కలుగుతుంది, నువ్వు అందుకే వెళ్ళేమేమో దేవుని పని కొరకని ధైర్యం చెప్పటం చూస్తున్నాం. నెక్స్ట్ మాటలు ఆవిడ మాట్లాడుతుంది, చూద్దాం ఎస్తేరు గారు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నువ్వు పోయి సూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ముందుము, ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగానున్నను, నేను రాజు నొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన సహాయం అండి. అందరూ కూడా ఉపవసించిన నిమిత్తము మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ ప్రార్థన చెయ్యండి అని అనట్లేదు, కానీ అంటే ఉపవాసం ఉండేది ఎందుకు? ప్రార్థన చేసుకోవటానికి. దేవుని సన్నిధిలో వారందరూ సమాజ మందిరమును కూడుకోమంటుంది. ఈ దినాన్ని ఎవరి కొరకు సమాజ మందిరంలో మేము కూడుకుంటాము అని అంటే పర్మిషన్స్ కావాలి, మందిరాల్లో పర్మిషన్స్ కావాలి, ఇది చెయ్యాలి అని అంటే పర్మిషన్స్ కావాలి, ప్రార్థన చేయాలంటే పర్మిషన్స్ కావాలి. లేదండి, మనకు పర్సనల్ గా దేవుడు మనకిచ్చిన పనిని మనము యథార్థంగా చేయగలిగినప్పుడు, యథార్థంగా చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ పుట్టింపురా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా నిరీక్షణతో మనం కొనసాగాలి. ఎవరికి వాళ్ళే మరి వాళ్ళ పర్సనల్ లాభాల కొరకు ఆలోచించుకుంటూ ఉంటే దేవుని కొరకు పనిచేసేది ఎవరు? దిగంతముల వరకు నువ్వు మాత్రమే వెళ్ళి సేవ చేయమని చెప్పాడా ప్రభు? మనందరికీ కూడా ఆజ్ఞ వచ్చింది. మనందరము కూడా వెళ్ళాలి, భూదిగంతముల వరకు వెళ్ళాలి, సేవ చెయ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వురా అని కాదు ఆయన చెప్పింది. నిన్ను రక్షించుకున్నానని కాదు చెప్పింది. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం దేవుని చిత్తము కాదు అన్నాడు. అందరూ రక్షించబడాలి, అందరూ ఆయన రాజ్యానికి రావాలి, అందరూ ఆయన కొరకు నిలబడాలి. దేవుని రాజ్య నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రమంలో మనం కూడా పాలి భాగస్తులుగా నిలబడాలి. చిన్న పనన్నా మనం చేయగలగాలి. చేస్తున్నామా అండి మనము? అలాంటి గొప్ప భాగ్యాన్ని, ధన్యతను దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇప్పుడు తెలుస్తుంది, రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుని పని ఉంది, దేవుని పని చెయ్యాలి. ఆటంకాలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, నిరాకరణలు ఉంటాయి అని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు అర్థమవుతూ ఉంది నాకు. మరి అలాంటప్పుడు నువ్వు యథార్థంగా నిలబడుతూ ఉంటే, దేవుని కొరకు నువ్వు నిలబడితే ధైర్యంగా నిలబడు. ఆవిడ నిలబడింది, మరియమ్మ గారు నిలబడ్డారు, ఎస్తేరు గారు నిలబడ్డారు. లోకానికి రక్షకునిచ్చింది మరియమ్మ తల్లి. యూదులందరినీ కూడా రక్షించుకొని శత్రువు తాను తవ్వుకున్న గోతులో తానే పడే విధంగా చేసింది ఒక స్త్రీ ఎస్తేరు. అబీగయీలు తెలుసు కదండి మీకు,
నాబాలు గురించి తెలుసు కదా. నాబాలు మూర్ఖుడు, మోటువాడు, మంచివాడు కాదు, ఎవరితోనూ సహవాసం చేయడు, ఎవరికి అంత పెట్టడు. మరి దావీదు ఇంతమందిని వేసుకుని యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు అబీగయీలు జ్ఞానం కలిగి వాళ్ళందరికీ కూడా ఇంత వంట చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఎన్ని తీసుకొని ఆ గాడిద మీద ఎక్కి ఆయన దగ్గరికి వెళ్ళి ఆమె ఆ విధేయత చూపిస్తుంది. రక్షించుకుంది ఆ సమయంలో, భర్తను రక్షించుకుంది. మోటువాడైనా సరే ఒక భార్య వల్ల, ప్రార్థన వల్ల రక్షించబడ్డాడు, తప్పించబడ్డాడు ఆ శ్రమ నుంచి. అంటే రక్షణ పొందాడు అని మనకి బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు. ఎందుకంటే అతను మరణం కూడా దేవుడు మొత్తడం వల్ల అతను జబ్బు చేసి చనిపోయాడని రాయబడి ఉంటది. మరి ఇంతమంది స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం కదండి. మనం భక్తి కలిగి ఉన్నామా దేవుని యందు? ఇంకో మాట చదువుకున్నామండి, 2 తిమోతి 1:7. 2 తిమోతి నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానమును, ఫస్ట్ చాప్టర్, మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు కాబట్టి నీవు మన ప్రభు విషయమై దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. ప్రేమిచ్చాడు, మరి శక్తినిచ్చాడు, అలాగే ఇంద్రియ నిగ్రహములు. మనం అన్ని విషయాల్లో కూడా మనము నిగ్రహ కలిగిన వారిగా మనల్ని మనము స్వాధీనపరచుకోగలిగిన వారంగా ఉండాలి. మన స్వాధీనంలో ఉండవు ఒక్కొక్కసారి. మన కళ్ళు మన స్వాధీనంలో ఉండవు, మన చెవులు మన స్వాధీనంలో ఉండవు. కళ్ళు లేని గుర్రం గాని పారిపోయినట్లుగా మన మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ. అది నిగ్రహ శక్తిని మనము అన్ని విషయాల్లో కలిగి ఉండాలి. ఆత్మనే మరి ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. సో మనము పిరికి వారంగా ఉండటానికి వీల్లేదు. అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఈ విషయాలన్నిట్లో, సమాజంలో, కుటుంబంలో, సంఘములో, సమస్తములో కూడా నువ్వు చేస్తూ ఉన్నటువంటి ఆ పనిలో నువ్వు ధైర్యము కలిగి నువ్వు పిరికితనమును విడిచిపెట్టి ప్రభు కొరకు నువ్వు నిలబడాలి. ప్రభు కొరకు మనం నిలబడాలి. పిరికాత్మను ఆయన మనకి ఇవ్వలేదు. అందులో కూడా జ్ఞానంగా మనం వెళ్ళగలిగే విధంగా మనం ప్రభువుని అడిగి జ్ఞానాన్ని పొందుకోవాలి. కొంతమందిని గురించి మరి తిమోతికి పౌలు గారు చెప్తూ ఉన్నాడండి. కొంతమందికి నువ్వు విముఖుడుగా ఉండు అంటూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎవరు, ఎంత చక్కగా చెప్పాడు అని అంటే మనం ఇక్కడ చదువుదామండి ఒకసారి. అదే అధ్యాయం 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి, అంటే ఈ అధ్యాయం 1 నుంచి 6 వరకు చదువుదాం. అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, జనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, ప్రజలద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునే ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అపవర్తులై నానా విధమైన ఆత్మీయ తండ్రి అండి సేవలో తిమోతి గారిని ఎలా ప్రోత్సహిస్తూ ఉన్నాడో చూడండి, ఎలా బలపరుస్తూ ఉన్నాడో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా అక్కడ బోధిస్తూ ఉన్న విధానాన్ని చూస్తూ ఉన్నాం. దాని తర్వాత చాలా మందిని ఆయన పురిగొల్పాడు, ప్రోత్సహించాడు. దాని తర్వాత మీరందరూ కూడా సేవలోకి ముందుకు రావాలి, మీరందరూ కూడా ఈ యొక్క బాధ్యతలు తీసుకోవాలి, మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండకూడదు అని సేవకులకు బోధిస్తూ ఉన్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ అంట ఇక్కడ నుంచి చదివితే అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు ఎలా ఉన్నారు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చక్కగా చెప్పాడు. స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకమలాడువారు, అహంకారులు, ఇవన్నీ కూడా మరి ఇక్కడ మనము చూస్తూ ఉన్నామండి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు,
దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, అలాగే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినే ఉండరు. ఇట్టి వారికి ఇముకుడువై ఉండు. మనం ఎలా ఉన్నామండి? పైకి భక్తి గల వారంగానే ఉన్నామా, లేదంటే ఆ భక్తిలో ఉన్న శక్తిని కూడా మనం ఆశ్రయించగలుగుతూ ఉన్నాం? ఆ భక్తిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించినప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు, దేవుని రాజ్యం ఒకళ్ళకే శాశ్వతం కాదు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరినీ కూడా ఆయన రాజ్యానికి వారసులుగా చెయ్యాలని ఆ ప్రాణ త్యాగము, ఆ రక్తదానము. ఈ రోజు మనం ఎలా ఉన్నాము? ఆ శక్తిని ఆశ్రయిస్తూ ఉన్నావా లేదా? నీ పరిచర్యలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, సమాజంలో నీకు వ్యతిరేకతలు ఎదురవుతూ ఉన్నాయా? నిరాకరణలు ఎదురవుతూ ఉన్నాయా? అవమానాల, నిందల? దేవుని యందు భక్తి కలిగి ఉంటే, దేవుని యందు భయం కలిగి ఉంటే, దేవుని నువ్వు ప్రేమించి ఉంటే అందులో గొప్ప శక్తి ఉంది, అందులో గొప్ప ధైర్యం ఉంది, శత్రువుని జయించేటటువంటి శక్తి ఉంది. ఆ ధైర్యముతోటి మనము ఆత్మీయాత్రలో ముందుకి కొనసాగాలి. అదే పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడండి. మా 4వ వచనం, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏం చెప్తున్నాడు? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇది చెప్పాడండి. ఇవన్నీ కూడా చేయగలిగే వారంగా మనం ఉండాలి. వాక్యాన్ని ప్రకటించమంటున్నాడు. అలాగే మరి సమయమందును అసమయమందును ప్రయాసపడమంటున్నాడు. అలాగే సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించమంటున్నాడు, చెప్పమంటున్నాడు ఉపదేశ. అలాగే ఖండించమంటున్నాడు, గద్దించమంటున్నాడు, బుద్ధి చెప్పమంటున్నాడు కదండి. ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. ఒకవేళ మనకొచ్చినాయి అనుకోండి, ఒకవేళ ఇవన్నీ కూడా ఒక సేవకుడో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, ఆలోచిద్దాం. ఏది మంచో ఏది చెడో తెలుసుకుందాం. దేని ప్రకారంగా మనం వెళ్ళాలో ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాము. ప్రభు ఒక ప్రేరణిచ్చి ఒక ప్రణాళిక చొప్పున ఆయన మనల్ని నడిపిస్తారు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. నీ యథార్థ ప్రవర్తన నీకు ప్రభువునందు నిరీక్షణను కలుగు చేయాలి. ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరచదు, తల దించుకునేలాగా చెయ్యదు, టోకగా చెయ్యదు. తల ఎత్తుకుని ప్రభు కొరకు మనం నిలబడగలిగే విధంగా దేవుడు చేస్తాడు. ఇది నీ జీవితం, నా జీవితం, మన జీవితాలు ఇవేనండి. ఒకప్పుడు జీవితం ఏదో అనుకున్నామో, కోట్లు సంపాదించేసుకొని, ఇల్లు కట్టేసుకొని, కర్రలు కొనుక్కొని ఏవో ఉంటాయి, కానీ ఏది కూడా అన్ని విడిచిపెట్టాల్సిందే ఇక్కడ. అది నువ్వు చేసిన పని నీతో పాటు అక్కడ ప్రభు ముందు నిలబడినప్పుడు బలా మంచి దాసుడా అని ప్రభు మెచ్చుకునే విధంగా ఉంటుంది. ఆ రీతిలో మనం బ్రతకాలి. అయ్యమ్మ గారు ఎంత త్యాగం చేశారో కదా, ప్రభు కొరకు నిలబడ్డారు. ఎస్తేరు గారు త్యాగం చేశారు. ఎంతో మంది బైబిల్ గ్రంథంలో స్త్రీలు ప్రభు కొరకు నిలబడిన వారు ఉన్నారు. ఎంతో మంది పురుషులు హతసాక్షులుగా మారిన వారు ఉన్నారు. ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా అనేక మంది ప్రభు కొరకు ప్రాణాలను అర్పిస్తూ ఉన్నారు, హతసాక్షులుగా మారుతూ ఉన్నారు. హతసాక్షి కిరీటాలు పెట్టుకుని మన ముందు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. పరిగెత్తండి, మేము కూడా ఇలాగే పరిగెత్తాం, దేవుని సన్నిధిలో నిలబడ్డాము అని. స్త్రీలుగా మన పని ఏంటి? మనం ఎలా ఉండాలి? మనం ఎలా ప్రార్థించాలి? ఎలా పరిచర్య చేయాలి? స్త్రీ మాట్లాడటానికి లేదు అనేటటువంటి సమాజం మధ్యంలో మనం బ్రతుకుతున్నాం కదా, అది మన దరిద్రం, అంతే, ఇంకేం లేదు. కాకపోతే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నటువంటి ఆ విధానంలో నీకిచ్చినటువంటి తలాంతులు రెండంతలు చేసే విధంగా నువ్వు పోరాడాలి ప్రభు సన్నిధిలో. ఉన్నటువంటి కట్టుకున్నటువంటి బంధకాలన్నీ కూడా తెగిపోయే విధంగా అయ్యా నువ్వే ముందుండి నడిపించాలని మనం ప్రార్థించాలి. ధైర్యంతో ముందుకు కొనసాగుదాము. కుటుంబ వ్యవస్థనే కదా ముందు మనకి దేవుడు ఇచ్చాడు. సో కుటుంబ వ్యవస్థలోనే ధైర్యంగా ముందుకు కొనసాగుతాము. ఎవరి దగ్గర నుంచి మనం ప్రోత్సాహాన్ని మనం కోరుకోవద్దు. ఎవరు మెచ్చుకొని బలా మంచి దాసుని మనల్ని మెచ్చుకోరు. ఒకసారి మెచ్చుకుంటారు, ఒకసారి కింద పడేస్తారు కదండి.
అదే ప్రభు అయితే నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోలేదు, నువ్వు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టలేదు, అరచేతుల్లో చెక్కుకున్నాడు. అలాగే మన ప్రాకారములన్నీ ఆయన ఎదుట ఉంచుకున్నాడు. స్త్రీవైనా సరే నువ్వు నా కన్న బిడ్డవి అని హృదయానికి హత్తుకున్నాడు. స్త్రీని తక్కువ చేస్తూ ఉన్నటువంటి ఈ లోకములో తప్పు చేస్తే స్త్రీకి మాత్రమే శిక్షిస్తూ ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథం ఉన్నటువంటి ఆ సమయంలోనే స్త్రీ గర్భమున లోక రక్షకుడు జన్మించి స్త్రీకి ఉన్నటువంటి ఆ అత్యున్నమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకి చూపించాడు. ఈరోజు మనం కూడా అదే స్థానంలో ఉన్నాం, అదే స్థాయిలో ఉన్నాం. అనేక మంది హృదయాల్లో యేసు ప్రభు వారు జన్మించలాగా, క్రీస్తు జన్మించలాగా మనం ధైర్యంతో మనం సువార్తను ప్రకటిద్దాం. నీకిచ్చిన పని, నాకిచ్చిన పని ఏదైతే దేవుడు ఇచ్చాడు దాన్ని నమ్మకంతో ముందుకి కొనసాగిద్దాం. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుందా లేదా పరిశీలించుకుందాము. అలాగే యథార్థ ప్రవర్తన, మన యథార్థ ప్రవర్తన మనకి నిరీక్షణ కలుగు చేస్తుందా లేదా పరీక్షించుకుందాము. వాక్యానుసారంగా జీవిద్దామనండి. మనం కూడా ప్రభుతో మెప్పు పొందుకోవాలి కదా. ఆ మెప్పు కొరకు మనం ఇక్కడ ఎలా జీవించాలో నేర్చుకుందాము, పోరాడదాం. ప్రభు కొరకు నిలబడి అయ్యా వచ్చేసాను ప్రభు దగ్గరికి అని అన్నప్పుడు బలా మంచి దాసుడా అని జీవ కిరీటం తీసుకొని మన మీద పెట్టే విధంగా మన ఆత్మీయ యాత్రల ముందుకి కొనసాగిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించి మనందరి జీవితాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్.